నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. లోక కళ్యాణార్థం హిరణ్యకశిపుని వధించిన తర్వాత ఉగ్ర రూపంలో భయానక స్వరూపులైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని శాంతపరచుటకు దేవతలందరూ ప్రార్థించారట. అలాంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ప్రసన్నం చేసుకుంటే కోరిన కోర్కెలు నెరవేరటం ఎంతో సులభం అని పెద్దలు చెప్తారు. అందుకే ఆ స్వామిని అర్చించుటకై అనేక దేవాలయాలు వెలిశాయి. అలాంటి ఆలయాల్లో ఒక ఆలయాన్ని ఈనాటి మన తీర్థయాత్రలో తిలకిద్దాం. నాటి వరంగల్ జిల్లాలోని భాగమైన నేటి జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో కొడవటంచ గ్రామంలో దేదీప్యమానంగా వెలుగొందుతున్న శ్రీ 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 లక్ష్మీ నృసింహస్వామి దేవస్థాన విశేషాలను తిలకిద్దాం. శ్రీమన్మహాదేవ దేవేశ గౌరీశ శంభో సదాశివ, నిన్ను కానంగ సాధ్యమే పరమేశ, సదా పాహిమాం. సృష్టి ఆవిర్భావం అమోఘం. అనంతకోటి బ్రహ్మాండాలను సృష్టించి పాలించే నాథుడెవ్వడు? యుగాలు గడిచిన అంతుచిక్కని పరమాత్మ స్వరూపుడే పరమశివుడు. కాలగమనంలో ప్రళయ జలాల నుండి ఆవిర్భవించిన మత్స్యావతారం మొదలు కలికి అవతారం దాకా అనేక అవతార తత్వాలను బోధపరిచేవే దశావతారాలు. మత్స్య, కూర్మ, వరాహ, నృసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ, బుద్ధ, కల్కి ఇలా మానవ ఆవిర్భావంలో వచ్చిన వివిధ దశలుగా విజ్ఞులు పండితులు చెప్పారు. మంచికి చెడుకి జరిగే పోరాటం నిరంతరం. ఆ పోరాటాన్ని గుర్తు చేసేవే ఈ అవతార రహస్యాలు. శ్రీ మహావిష్ణువు దేవదానవులను సృష్టించిన స్త్రీ పురుష సత్యాంశ. ఆ పరమాత్మే దుష్ట శిక్షణార్థం అవతరించిన శ్రీ నృసింహస్వామి. దుర్బుద్ధిగల దానవుణ్ణి శిక్షించే నెపంతో సగం మనిషిగా సగం మృగంగా గోచరిస్తాడు శ్రీ నరసింహస్వామి. నరసింహ వేదగిరి నరసింహ నీ పాద పద్మాలు నిత్యం నమామి. క్రోధగిరి నరసింహ రౌద్రగిరి నరసింహ నీ పుణ్యనామాలు నిత్యం స్మరామి. రూపమేదైనా కార్యం కారణం ఒక్కటే. అది దుష్టబుద్ధులను, దురాలోచనలను, దుర్మార్గాలను అరికట్టడం, దుష్టులను శిక్షించడం, మంచివారిని రక్షించడం. ఆధ్యాత్మిక దృష్టితో దర్శించే పరమ సాధులకు, ప్రహ్లాదుని వంటి పరమ భక్తునికి కనిపించి రక్షించిన స్వామి మన నరసింహస్వామి. శ్రీగిరీశ శ్రీ నరసింహ దేవదేవా జయ నరసింహ. శ్రీగిరీశ శ్రీ నరసింహ దేవదేవా జయ నరసింహ. శ్రీగిరీశ శ్రీ నరసింహ దేవదేవా జయ నరసింహ. నేటికి కొలచిన భక్తులకు కష్టాలను తొలగించి దుష్టపీడలను హరించే స్వామిగా అర్చిస్తాం శ్రీ నరసింహస్వామిని. ఆ కోవలోనే అనేక ప్రాంతాలలో ఆ స్వామికి ఎన్నో దేవాలయాల నిర్మాణం కావించారు. అలాంటి ఆలయమే జయశంకర భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని కొడవటంచ గ్రామ శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయం. యాదగిరీశ నరసింహ వేదగిరీశ నరసింహ దేవదేవా నరసింహ దేవాదిదేవా నరసింహ జయ 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 హే నరసింహ శ్రీ లక్ష్మీ ప్రియ నరసింహ
శ్రీమన్నారాయణుడు ఈ భూలోకంలో ఏ అవతారం ధరించినా శ్రీ లక్ష్మీదేవి ఆ స్వామి వెంట తాను నడవటం పరిపాటి. అలాగే శ్రీ నృసింహావతారంలో కూడా అమ్మవారు అవతరించారు. శ్రీ లక్ష్మీ నృసింహులకు జరిగే పూజలు, అర్చనలు ఎంతో భిన్నంగా గోచరిస్తాయి. ఆ విశేషాలను తిలకించి తరిస్తారు భక్తులు. రజత కవచధారుడై తేజోమయంగా దర్శనమిచ్చే శ్రీ లక్ష్మీ నారసింహస్వామి కొడవటంచ గ్రామ ప్రజలకు ఇలవేల్పుగా ఇక్కడ వెలుగొందుతున్నాడు. తన కరుణా కటాక్షాలతో జయశంకర్ భూపాలపల్లి కొడవటంచ గ్రామ ప్రజలనే కాదు, అనేక ప్రాంతాల నుండి వచ్చే భక్తుల పాలిట దైవంగా ఇక్కడ అలరారుతున్నాడు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి మూల విరాట్టుకు క్రింది భాగాన రజత కలశంపై వేంచేసిన ఉత్సవమూర్తిని తులసి మల్లెమాలలతో అలంకరించి ఆ స్వామి సన్నిధిలో ఆనందాన్ని పొందుతారు ఆలయానికి వచ్చిన భక్తులు. మరో ప్రక్క శ్రీదేవి భూదేవులు పుష్పాలంకృతులై స్వామికి ఇరువైపులా ఆసీనులై ఆలయ శోభను ఇనుమడింపచేస్తారు. శ్రీ కొడవటంచ లక్ష్మీ నృసింహస్వామి ఆవిర్భావానికి ఓ ప్రత్యేక చరిత్ర ఉంది. ఈ ఆలయ ప్రధాన అర్చకులు 5వ తరం వారు. ఆనాటి కాలంలో ఆ గ్రామ పెద్దకు స్వప్నమందు నరసింహస్వామి దర్శనమిచ్చి ఇప్పుడు స్వయంభూవుగా ఉన్న స్వామి స్థానంలో ఓ పెద్ద పుట్టలోపల స్వామి ఉన్నానని చెప్పారట. స్వామిని వెలికితీసి ఆలయ నిర్మాణం కావించి నిత్య పూజలు జరిపించమని సూచించారట. కరవు కాటకాలతో బాధపడుతున్న అప్పటి ఈ గ్రామ రక్షణార్థం శ్రీ నృసింహస్వామి ఇక్కడ కొలువు తీరానని స్వప్నంలో చెప్పిన ప్రకారం ఇక్కడ వేంచేశారట. మరుసటి రోజు గ్రామ ప్రజలతో కలిసి మంత్రయుక్తంగా పూజలు జరిపి కొడవలితో ఆ పుట్టను కదిలించి చూడగా అక్కడ స్వామి ప్రత్యక్షమయ్యారు. అలా చేస్తున్న క్రమంలో కొడవలి వంగడం ఆనాటి నుండి ఈనాటి వరకు ఈ గ్రామానికి కొడవలి వంచగా పేరు స్థిరపడ్డదట. కాలక్రమేణా కొడవలి వంచ కాస్త కొడవటంచగా నామాంతరం జరిగింది. నేడది కొడవటంచగా స్థిరపడిపోయింది. ఆనాటి నుండి నేటి వరకు శ్రీ లక్ష్మీ నృసింహస్వామికి నిత్యం 3 పూటల శ్రీవైష్ణవ సంప్రదాయంలో ఆగమ శాస్త్రానుసారంగా పూజలు జరుగుతున్నాయి. ఆనాటి కరవు కాటకాలు క్రమంగా తొలగి గ్రామ ప్రజలు పాడి పంటలతో సుభిక్షంగా జీవనం సాగించారట. ఆనాటి నుండి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఈ గ్రామ ప్రజల ఇలవేల్పుగా వెలుగుపాలయంలో స్వయంభూ శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారికి ప్రతినిత్యం పంచామృత సుగంధ లేపనాలతో అభిషేకాలు సశాస్త్రీయంగా నిర్వహిస్తారు. మల్లెమాలలు, పట్టు వస్త్రాభరణాలు, తులసీదళ మాలలతో స్వామి అమ్మవార్లను కొడవటంచ గ్రామంలోని శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయ ప్రాంగణంలో గల ఉపాలయాలను, స్వామికి జరిగే ఉత్సవాలను దర్శిద్దాం. అర్చక స్వాములు మంత్రపుష్పాలతో ఆ శ్రీ మహావిష్ణువు మూల రూపాన్ని పురుష సూక్త, శ్రీ సూక్తయుక్తంగా భజించి స్తుతించి కర్పూర మంగళ నీరాజనాలు సమర్పిస్తారు. కొడవటంచ శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారికి పాల్గొన శుద్ధ దశమి నుండి పౌర్ణమి వెళ్లిన విదియ వరకు బ్రహ్మోత్సవాలు అశేష భక్తజన ప్రాభవంతో ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. తమ కోర్కెలు నెరవేరాలని కొందరు, కోర్కెలు నెరవేరిన తర్వాత మొక్కులు తీర్చేవారు మరికొందరు ఇక్కడ పెద్ద సేవ, చిన్న సేవ అనే పేర్లతో ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు.
భక్తులు గ్రహచార రీత్యా అనారోగ్యంతో బాధపడేవారు ఈ ఆలయంలో 11, 21, 41 నిద్రలు చేస్తారు. అలాంటి వారికి స్వామి స్వప్నావస్థలో దర్శనమిచ్చి వారి వారి దోషాలను నివృత్తి చేసిన దాఖలాలు ఎన్నో ఇక్కడ జరిగాయి. తెలంగాణ దేవాదాయ ధర్మదాయ శాఖ వారి ఆధ్వర్యంలో ఈ ఆలయం దినదిన ప్రవర్ధమానంగా ఉంది. సంతానం లేనివారు ఈ స్వామిని అర్చించి ఫలితాలు పొందిన ఎందరో ఈ ప్రాంతంలో కనిపిస్తారు. గతంలో కాలినడ స్వస్థతలను పొందుతారట. రోగ, జ్వర, భూత, ప్రేత బాధ నివృత్తిలో శ్రీ నృసింహస్వామిని, శ్రీ ఆంజనేయ స్వామిని ప్రత్యేకంగా చెప్తారు. ఆ స్వాములిద్దరూ కొలువుదీరిన ఈ ఆలయం భక్తుల బాధలను నివృత్తి చేయటంలో అగ్రగామిగా పేర్కొంటారు. అందుకే ఆ స్వామివార్ల అనుగ్రహాన్ని పొందినవారు తమ మొక్కులను ఎంతో భక్తి శ్రద్ధలతో సమర్పించుకుంటారు. కొడవటంచి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయ క్షేత్రపాలకునిగా శ్రీ ఆంజనేయ స్వామి వారు ఇక్కడ గోచరిస్తారు. ముకుళిత హస్తాలతో శ్రీ విష్ణు స్వరూపుడైన నారసింహుణ్ణి స్తుతిస్తూ ఆంజనేయ స్వామి భక్తులను కూడా అనుగ్రహిస్తుంటారు. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి. ఆలయ ప్రాంగణంలో దర్శనమిచ్చే మరో స్వామి నాగదేవతా రూప షణ్ముఖుడు. నాగదోష నివృత్తికై ఆ స్వామిని అర్చించి పూజిస్తారు భక్తులు. ఋత్వికుల వేదమంత్రాలతో ముత్తైదువులు ఆసీనులు కాగా అశేష భక్తజనులు తిలకిస్తుండగా స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం ఎంతో వైభవంగా జరుపుతారు. ఆలయాన్ని పుష్పమాలలతో అలంకరించి శాస్త్రోక్తంగా జరిగే కళ్యాణ వేడుక ఆనందదాయకంగా గోచరిస్తుంది. రంగురంగుల విద్యుత్ దీపకాంతులతో ఆలయం శోభాయమానంగా ముస్తాబవుతుంది. మంగళవాద్యాలతో అశేష జనం వెంటరాగా కళ్యాణమూర్తులను ఊరేగింపు చేస్తారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్ల ఉత్సవ ఊరేగింపుల్లో మహిళలు, పురుషులు భక్తిపూర్వకంగా ఆనందోల్లాసాల నడుమ చేసే కోలాటాలు, భజనలు మనసుకు, తనువుకు ఆనందోత్సాహాలను, ఆధ్యాత్మిక అనుభూతులను నింపుతాయి. పావననామ నరసింహ పాప వినాశక నరసింహ పతిత పావన నరసింహ పాలిత మోహిత నరసింహ జయ జయ లక్ష్మీ నరసింహ జయ జయ వరాహ నరసింహ జయ జయ లక్ష్మీ నరసింహ జయ జయ వరాహ నరసింహ. మంగళగిరిధర నరసింహ మంజుల భాస నరసింహ అంబుజనేత్ర నరసింహ సింజిత మోహిత నరసింహ జయ జయ లక్ష్మీ నరసింహ జయ జయ వరాహ నరసింహ జయ జయ లక్ష్మీ నరసింహ జయ జయ వరాహ నరసింహ. కొడవటంచి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కరుణా కటాక్షాలు సదా మనకు అండగా ఉంటాయని ఆశిద్దాం. ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు.
క్రోధగిరి నరసింహ వేదగిరి నరసింహ నీ పాద పద్మాలు నిత్యం నమామి క్రోధగిరి నరసింహ రౌద్రగిరి నరసింహ నీ పుణ్యనామాలు నిత్యం స్మరామి. ఎంతో మహిమాన్వితమైన శ్రీ 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 లక్ష్మీ నృసింహస్వామి ఆలయ దర్శనం భక్తుల పాలిట మహద్భాగ్యం. ఆ స్వామివార్ల కరుణా కటాక్షాలు మనందరిపై ఉండాలని కోరుకుందాం. మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.